హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి. ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత వరుసగా 3-4 రోజులు పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కదా! ఇక 2 రోజులు రెస్ట్ తీసుకున్నాం. ఇంకా ఖాళీగా ఏం చేస్తామన్నట్టు సాయంత్రం పూట మా గల్లీల వాళ్ళందరం కలిసి బయటికైతే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా అందరితోని కలిసి బయటికెళ్ళడం అంటే చాలా ఇష్టం. అందుకనే ఇంకా ఈరోజు అందరం కలిసి అయితే వెళ్తున్నామనమాట. ఇటు పక్కన లక్ష్మి అని ఉంటది. వాళ్ళదే ఈ ఆటో అనమాట. పింక్ కలర్ చున్నీ ఏసుకున్న అమ్మాయి నా ఫ్రెండు. ఈమె వచ్చేసి సుజాతక్క. పప్పి, లక్కీ, మా బిట్టు, వైషు. సో అందరనమాట. ఇంకా కొంచెం ముందర కూర్చున్నారు పిల్లలు. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి అయితే 4:30కైతే బయలుదేరినాము. బిర్లా మందిర్‌కెళ్ళేసరికి 5:30 అయింది. అసలు అనుకోకుండా బయలుదేరినాము. అందుకే లేట్ అయిపోయింది. లేదంటే పొద్దున్నే బయలుదేరేటోళ్ళం. రండి రండి, టైం అవుతుంది లోపలికి. ఇక్కడే ఉన్నదా? పైకి వచ్చిన కాయ చెప్తుంది లక్ష్మమ్మ. ఆగుతలే కింద వచ్చేసినాం పైకి. బిట్టు మెల్లిగా ఆగుండిగా, ఇక్కడ టెంకాయలు తీసుకుందామా? ఆగు బిట్టు, గట్టిగా పట్టుకో. ఇటు ఇటు. ఎస్, అన్ని కనిపిస్తున్నాయి మీరు వెనక ఏమేం చేస్తున్నారు లేదంట. ఇగో ఈమె, అందుకే వచ్చినాం. ఈమె కోసమే వచ్చినాం. నా పిల్లలు తప్పిపోగలరు. బాగుంది కదా మొత్తం. ఎప్పుడో 10 సంవత్సరాల కిందట పోయినాము. మళ్ళీ ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఈరోజు అందరితో కలిసి అయితే వెళ్ళినాము. అయితే ఫోన్లు పైకి అలౌ చేస్తారు అనుకున్నా, కానీ తీసుకపోనీలే. కానీ పైన ఎక్కిన తర్వాత లాస్ట్ టైం అయితే ఏం లేకుండే కదా. ఈసారి అయితే సచివాలయం దగ్గర నుంచి కనిపిస్తుంది. అంబేద్కర్ విగ్రహము, ఇంకేంటి అమరుల స్తూపం, అది అన్నీ దగ్గర నుంచి అయితే చాలా అంటే చాలా బాగా కనిపించినాయి. ఫోన్ తీసుకుపోయింటే బాగుండేది, కానీ తీసుకుపోలే. ఇంకా ఒక గంట తర్వాత దర్శనం అయింది. కిందికైతే వచ్చేసినాం. కిందికి వచ్చిన తర్వాత అయితే కొద్దిసేపు పిల్లలకి జ్యూస్లు తాగిపించుకొని అక్కడ ప్రసాదం ఉంది దేవుడిది, లడ్లు తీసుకొని అయితే ఇంకా బయలుదేరుతాం ఇప్పుడు. వెంకటేశ్వర స్వామిని చూడాలన్న కోరిక ఇప్పటికైతే తీరింది. తిరుపతి ఎప్పుడు వెళ్తానో ఏమో, తీరితే తిరుపతి, తీరకపోతే అన్నట్టు బిర్లా మందిర్కి అయితే వెళ్ళి వెంకటేశ్వర స్వామిని అయితే మంచిగా అయితే దర్శించుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి చూడడానికి గుడి అయితే చాలా బాగుంది. కానీ ఈ గుడి ఒక ప్రత్యేకత, మొత్తం పాలరాయితో ఉంటుంది. అదైతే చాలా బాగా నచ్చుతుంది నాకు. ఇంకా ఇక్కడ మా గ్యాంగ్ అంతా నిలబడ్డారు. ఎట్లాగో ఇంత దూరం వచ్చినాం కదా, ఒక సెల్ఫీ తీసుకోవాలి కదా అన్నట్టు దిగుతున్నాము. ఇక ఏడవైనా ఈ ఫోటోలు అయితే తప్పదనుకోండి. ఇంకా అందరం కలిసి ఒక ఫోటో దిగి అయితే ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరినాం అనమాట. కింద కూర్చున్నాం. ఇక్కడ ఫోటోలు దిగుంటారా అంటే ఒక్కడు కూడా దిగుతలేడు. ఇప్పుడే ఒక ఫోటో దిగుంటారా. ఆయన అయితే చాలా బాగుంది. అటు సైడు ఏంది సచివాలయం, అన్నీ చూడడానికి బాగున్నాయి. అమ్మా అయిపోయింది ఇంకా ఫోటో. తమ్ముడేరా ఇక్కడ దర్శనం చేసుకొని కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ లడ్డు తీసుకున్నాము. తీసుకొని ఆ లోపల వెళ్ళి చూద్దాం అనుకున్నాము. అది ఫస్ట్ నేనేమనుకున్నా అంటే డబ్బులు ఇస్తేనే లోపల పంపిస్తారేమో అని అనుకున్నాం. కాకపోతే కాదు, ఇక ఫ్రీగానే అంట. అయితే మేమైతే లోపలికి వెళ్ళినాము. చూద్దాం అదంతా ఏంటి అసలు అని. లోపలైతే ఎంత బాగుందంటే ఈ దేవుడికి సంబంధించిన విగ్రహాలు అవన్నీ నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఇవి చూడండి ఒకసారి. ఇక్కడ ఏమో కానీ ఇవి సేమ్ తిరుపతి దేవస్థానం లాగానే ఉన్నాయి కదా. ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. అలాగే దేవుడు ఫోటోలు, అక్కడ మనకి ఏ బుక్స్ కావాలంటే అవి కూడా దొరుకుతాయి. రామాయణం కానీ, మహాభారతం ఇట్లాంటివి. ఇంకా కింద షాపింగ్ ఉందిలే కానీ మేము పైననే ఇవన్నీ చూసేసినాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కిందికి వచ్చినాం. కిందికి వచ్చినాక కడుపులో అయితే ఎలుకలు పరిగెడుతున్నాయని అక్కడ పోయి ముందైతే బజ్జీలు అయితే తినేసి ఇక బయలుదేరదామని అయితే బజ్జీలు తింటున్నాం.
అందరం ఫుల్‌గా తినేసి పిల్లలందరికీ తినిపిచ్చేసిన తర్వాత ఇంకా ఒక అరగంట వరకైతే బాగానే షాపింగ్ జేసినాము. ఏమేమి తీసుకున్నా అనేది వేరే వీడియో చూపిస్తాను గానీ, ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడైతే ఆహ్, అమీర్పేట్ దగ్గర ఆపి సమోసాలైతే తీసుకున్నాం. పిల్లలు మళ్ళీ ఫుల్‌గా తినేసిర్రు. మీ ఇంటికొచ్చేసరికి ఇగ మా చిన్నోడైతే ఫుల్‌గా పడుకున్నాడు. ఇక పెద్దోడైతే టీవీ చూస్తుండు. ఇంకా వానికి రేపు హోంవర్క్ ఉందనమాట చేపియాలి. ఇక మళ్ళా రేపటి నుంచి పరుగో పరుగు స్కూల్‌లో అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇగ నాకు గూడా జర జర ఆకలైంది. ఇగ వంటయితే చేయబుద్ధి కాలే. మా బావకి చెప్తే నేనొచ్చేటప్పుడు తీసుకొనొస్తానులే అన్నాడనమాట. ఇంకా 8:30కి అట్లా మళ్ళీ తినేసినాం. ఫ్రైడ్ రైస్ తీసుకొనొచ్చిండు. నాకు మంచూరియా, ఫ్రైడ్ రైస్ అంటే బాగా ఇష్టము. ఇగ మా బిట్టి చపాతీ తింటంటే చపాతీ, పప్పు తీసుకొనొచ్చిండు. పొద్దుంది కొంచెం రైస్ ఉండే ఇగ తినేసినామనమాట. మేము ముగ్గురం కూర్చొని. మా చిన్నోడిని ఎంత లేపినా లేవనే లేదు. కాకపోతే ఈ ఫ్రైడ్ రైస్ ఫుల్ వేడిగుందనమాట. ఇంక అయినా గూడా తినేసినాం. తినేసి ఇంకా పడుకున్నామనమాట. ఇంకా బిర్లా టెంపుల్ దగ్గర వచ్చేటప్పుడు ఏమేమి తీసుకున్నా అనేది అదంతా వేరే వీడియోలో అయితే చూపిస్తా. సో, ఫైనల్‌గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ఫ్రైడ్ రైస్ అయితే చాలా అంటే చాలా బావుంది. థాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.